మొదటిగా రాబోతున్న జడ్జి గారి గురించి చెప్పాలి అంటే ఈవిడ రాళ్లల్లో ఇచ్చి బియ్యాన్ని ఏరి ఒలింపిక్స్లోనే స్టీల్ మెడల్ సాధించిన ఘనత కలిగిన రాళ్ల రత్తమ్మ గారు. సీరియల్ బాగా చూస్తున్నట్టు అదే చెప్పాలి అంటే ఈవిడ గురించి మాటల్లో చెప్పలేనండి, బాంబుల్లోనే చెప్పగలను. 10 సెకండ్లలో 100 ఉల్లిపాయ బాంబుల్ని చుట్టి ఎంతమందినైనా ఏమార్చగలిగిన ఘనత కలిగిన బాంబుల బసవమ్మ గారు. ఓకే, నాకు తెలుసు మీరందరూ ఎవరి కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారో. వారే మన కంటెస్టెంట్స్. మొదటిగా రాబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే మీరే చూద్దరు కానీ రాణి హూలాదేవి. హాయ్ రాణి. హాయ్ సుమా. రాణి, మీరు సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కి ఎలా వచ్చారు? అది నా ఫ్యాన్స్ కి తెలుసుగా. ఎనీవేస్, సెమీస్ లో బకెట్ లో రాయేసి ఎదటి వాళ్ళు బకెట్ తనలాగా చేశాను. ఎవరు బకెట్ అనుకోతున్నా మీరే చూడబోతున్నారుగా. ఈ రింగా? అరే కాదండి, నాది స్పెషల్ రింగ్. ఈ రింగా? అరే మరి నాది స్పెషల్ రింగ్ వస్తుందండి. ఈ రింగ్ వేస్తావమ్మా రాయి నువ్వు? అవునండి, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎల్కేజీ నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అబ్బో కొంచెం గురి చూసి చెయ్యమ్మా. ఓకే ఓకే ఓకే. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. కొంచెం జాగ్రత్తగా వేయమ్మా. ఓకే, మీరు రాణి హూలాదేవి పర్ఫార్మెన్స్ చూశారు కదా. మనం మన జడ్జెస్ ఒపీనియన్ తీసుకుందాము. కానీ ఈ ఫోటోస్ అంతా కొంచెం రాళ్ళ మీద ఓయా మీద కాకుండా రాళ్ళ మీద పెడితే బాగుంటుందమ్మా. అంత తొందరగా పోతారా? బసవమ్మ గారు, కొంచెం బాంబులు అవి పక్కన పెట్టి జడ్జిమెంట్ ఇవ్వండి. అలాగే అమ్మ రాణి, నువ్వు ఈ టాలెంట్ షోలో కన్నా సర్కస్లో చేస్తే బాగుంటుంది. నన్ను చాలా మంది సర్కస్ వాళ్ళు పిలిచారండి, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఈ బాడెంటన్ వాళ్ళు ఏదో వడ్డానం ఇస్తారంటే ఇక్కడికి వచ్చాను. మా కర్మ ఇలా కాలేదులేమ్మా. ఇప్పుడు మీరు రాణి హూలాదేవి పర్ఫార్మెన్స్ చూసారు కదా. రాణి, SMS ఇచ్చుకోమ్మా. మీరందరికీ నా పర్ఫార్మెన్స్, నా వయ్యారం, నా రింగులో రాయి, నచ్చితే రాణి అని స్పేస్ ఇచ్చి 111కి తప్పకుండా SMS చేసి వడ్డానం దక్కేలాగా చేయండి. ఓకే, ఇక నాకు తెలుసు మీరందరూ ఎవరి కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. వారే మన కంటెస్టెంట్ నెంబర్ 2, ఓప్రా మంగేష్కర్. ఓప్రా, 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 ఓప్రా. ఓ సారీ, వచ్చేసానా? నమస్తే అండి. నమస్తే జడ్జెస్. అంటే నువ్వేమైనా లేదండి, నా యాక్చువల్ పేరు మంగమ్మ. ఇండస్ట్రీలో బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని ఓప్రా మంగేష్కర్ గా మార్చుకున్నాను పేరు. ఇప్పటి వరకు నేను ఆల్రెడీ ఉన్న పాటలు పాడానండి సెమీఫైనల్స్ వరకు. ఇప్పుడు నేనే రాసుకున్నానండి లిరిక్స్, నేనే కంపోజ్ చేశాను మ్యూజిక్, అవి వినిపిస్తానండి. ఓకే ఓకే.
ఓకే. రింగా 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 నా పేరు మంగా. రింగా 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 మీరేమో దొంగ. నాకు ప్రైజ్ ఇవ్వకపోతే మీ గతి గంగా. రింగా 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 రింగా. సారీ. మమ్మల్ని గంటలో ముంచింది చాలు కానీ ఇంకా ఏమైనా టాలెంట్స్ ఉన్నాయమ్మా నీకు? అప్పుడే వదులుతారా అండి మిమ్మల్ని? నేను ఈ మధ్య ఒక ఆల్బమ్ చేశానండి. అది ర్యాప్తో మొదలుపెట్టి ఓప్రాతో ఎండ్ చేస్తానండి. రెడీయా మీరు? మీరు రెడీయా? హే లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ అప్ ఫర్ వన్ అండ్ ఓన్లీ మంగా. హే 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 రింగా రింగా రింగా. హే 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 నా పేరు మంగా. హే 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 రింగా రింగా రింగా. మీరేమో దొంగ. నాకు ప్రైజ్ ఇవ్వకపోతే మీ గతి గంగా. సారీ అండి, నేనే టూ మచ్ గా ఇన్వాల్వ్ అయ్యాను. బేసిక్గా ప్రాణం అండి మ్యూజిక్ అంటే. ఓప్రా పాట విని మన బసవమ్మ గారి మామూలన్నీ పేలిపోయాయి. అమ్మా, నువ్వు SMS ఇచ్చుకోమ్మా. నా పర్ఫార్మెన్స్ కనుక మీకందరికి నచ్చితే మంగా అని స్పేస్ ఇచ్చి SMS ఇవ్వండి. ఓకే, చాలా ఎక్సైటింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు మన మూడో పార్టిసిపెంట్ వస్తున్నారు. వారే కవిత కుమారి వాగ్దేవి. నమస్కారం అండి సుమా గారు, బాగున్నారా? బాగున్నారు వాగ్దేవి గారు, మీరు బాగున్నారండి? చాలా బాగున్నారండి. సెమీఫైనల్స్ లో మీరు కవయిత్రి కావు అంటే కత్తితో పొడుస్తా, రాయితో కొడతా అంటే ఇంత దూరం తెచ్చామండి. ఈసారన్నీ మమ్మల్ని సాఫ్ట్ గా హ్యాండిల్ చేయండి. నేను ఈ మధ్య హిమాలయస్కి వెళ్ళానండి. వెళ్ళి అక్కడ ప్రశాంతపు ఆ వాతావరణంలో మునిగి మంచి కవితలతో తేలాను. మరి వింటారా? వింటామండి, వింటాము. తప్పుతుందా? కొన్నాను నేను ఓ పెద్ద కారు. ఎందుకంటే మా ఇంటి చాలా కారు. వెళ్ళాలి ఇంటికి. నేను పెట్టాను పొయ్యి మీద పప్పు చారు. బాగుందమ్మా. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకొకటి వేసేయమంటారా? ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎందుకంటే ఎర్రగా ఉంటే బాగుండదు కదా. రక్తం ఎర్రగానే ఎందుకుంటుంది? ఎందుకంటే నీలంగా ఉంటే బాగుండదు కదా. మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు కదా. అమ్మా వాగ్దేవి, ఇంకా చాలమ్మా నీ కవితలు. SMS ఇచ్చుకోమ్మా. విన్నారు కదా నా కవితలు. నచ్చక తప్పలేదు కదా మీకు నా భావాలు. నాకు 911కి SMS వర్షాలు కురిపించండి. నాకు ఇప్పించండి, వద్దంటే వడ్డానాలు. ఆగమ్మా, ఆగు. ఎవరమ్మా నువ్వు? మా మావండి. మా మావ ఎక్కడన్నా కనిపించారా? ఏయ్, ఇదేంటి పక్కన మిస్టర్ మధ్యలో? పేరండి? నా పేరు ధనలక్ష్మి అండి. దారితో వచ్చాను. మావంటే ప్రాణం అండి. అబ్బో, ఇప్పుడే మామని కదా చెప్పాను. ప్రైజ్ నాకే. అమ్మా ఇది లైవ్ షో అమ్మా, వద్దంటే వడ్డానం లైవ్ షో. లైవా అండి? లైవా అండి? మరి మీ మామంటాయి? మామ తర్వాత అండి. వడ్డానం ఎక్కడండి? రత్తమ్మ గారు, బసవమ్మ గారు. సరేనండి, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అమ్మా. ఓకే, దిస్ ఈస్ ద టైం టు వాచ్ ధనలక్ష్మిస్ పర్ఫార్మెన్స్. మామ మంది చట్టం పడ్డాట. నవమన్మధుడా
పర్ఫార్మెన్స్ చూశారు కదా. అమ్మా ధనలక్ష్మి ఎస్ఎంఎస్ ఇచ్చుకోమ్మా. ఇదేనా అమ్మా నీ డ్యాన్స్? అవునండి, ఇదేనండి. ఆ రోజు మా మామకి చూపించానుగా. రోజమ్మా అదేనండి మా పెళ్లి చూపుల రోజు. మీరు మరీను. ధనలక్ష్మి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎస్ఎంఎస్ ఇచ్చుకోమ్మా. మావ ఎక్కడున్నావు? బుడ్డని చిక్కినట్టు ఇచ్చేయ్. నా పర్ఫార్మెన్స్, నా ఆట కనుక మీకు నచ్చినట్టయితే వీళ్ళు ఎవరికి ఎస్ఎంఎస్ చేయకండమ్మా. ఓకే, నాకు తెలుసు మీరందరూ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని. జడ్జెస్ రత్తమ్మ గారు, బసవమ్మ గారు. మేము చాలా జడ్జిమెంట్కి వెళ్ళాం కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడా రాలేదు. అక్కయ్య గారు చెప్తారు. మేము